బుఠేలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 నిందితుడు మొయినుద్దీన్ను ఇవాళ ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది. గత కేసులో ఇప్పటి వరకు కూడా 17 మందిని అరెస్ట్ చేయగా వాళ్ళ ఏ1 నిందితుడు అయిన మొయినుద్దీన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో మొయినుద్దీన్పై కూడా పోలీసులు ఎల్ఓసీ జారీ చేశారు. కాగా ఈ కేసు నమోదైన వెంటనే మొయినుద్దీన్ తన కుమారుడితో కలిసి దుబాయ్ పారిపోయారు. ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్కు రాగానే మొయినుద్దీన్ను ఏసీబీ అధికారులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతని వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గొర్రెల పంపిణీ స్కామ్లో మొయినుద్దీన్ కీలక పాత్ర అనే అధికారుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. ఇక మొయినుద్దీన్కు ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్గా వ్యవహరించినటువంటి ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గురువారం అతనికి సంబంధించిన నివాసాలు సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. అలాగే ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన వారి నుంచి కీలక సమాచారం సేకరించారు. ఈ స్కామ్లో రామచందర్, కళ్యాణ్ల పాత్రపై స్పష్టతమైంది. వీరిద్దరూ కలిసి బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతోనే వివిధ ప్రాంతాల్లో గొర్రెలను కొనాలని రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ను ఏసీబీ కోర్టు విధించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 నిందితుడు మొయినుద్దీన్ ఇవాళ ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 17 మందిని అరెస్ట్ చేయగా ఇవాళ ఏ1 నిందితుడైన మొయినుద్దీన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో మొయినుద్దీన్పై పోలీసులు ఎల్ఓసీ జారీ చేశారు. కాగా ఈ కేసు నమోదైన వెంటనే మొయినుద్దీన్ తన కుమారునితో కలిసి దుబాయ్ పారిపోయారు. ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్కు రాగానే మొయినుద్దీన్ ఏసీబీ అధికారులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక అతని వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గొర్రెల పంపిణీ స్కామ్లో మొయినుద్దీన్ కీలక పాత్ర అనే అధికారులు విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. అదేవిధంగా మొయినుద్దీన్ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్గా
వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోని గురువారం అతనికి సంబంధించిన నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. అలాగే ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన వారి నుంచి కీలక సమాచారం సేకరించారు. ఈ స్కామ్లో రామచందర్, కళ్యాణ్ల పాత్ర స్పష్టమైంది. అయితే వీరిద్దరూ కలిసి బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతోనే వివిధ ప్రాంతాల్లో గొర్రెలను కొనాలని రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఇతర అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ఏసీబీ అధికారులు విచారణలో తేలింది. దీంతో వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. రెడ్డిగా హైదరాబాద్